తెరాస ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. కిరణ్ సర్కారు అలవోకగా గట్టెక్కింది. ప్రభుత్వానికి అనుకూలంగా 142, వ్యతిరేకంగా 58 ఓట్లు వచ్చాయి. 64 మంది తటస్థంగా ఉండిపోయారు. అవిశ్వాసానికి అనుకూలంగా తెరాస, వైకాపా, సిపిఐ, భాజపా, సిపిఎం శాసనసభ్యులు సహా ఊహించినట్లే కాంగ్రెస్, తెలుగుదేశంకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. తెలుగుదేశం తటస్థంగా నిలువగా మజ్లిస్ సహా లోక్సత్తా ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. అనారోగ్యంతో నాగం ఓటింగ్లో పాల్గొనలేదు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి, చిన్నం రామకోటయ్య గైర్హాజరయ్యారు. అందుబాటులో లేకపోవడం వల్ల మంత్రి వట్టి, మర్రి శశిధర్ రెడ్డి, కొర్ల భారతి ఓటింగ్కు రాలేదు. అంతా అనుకున్నట్టే అయింది. తెరాస ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సూరుమంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన 15 మంది శాసనసభ్యులు విప్ ధిక్కరించి మరీ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. తెలుగుదేశం తటస్థ వైఖరి నేపథ్యంలో కిరణ్ సర్కారు సభ విశ్వాసాన్ని పొందింది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటూ సర్కారుపై తెరాస ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తెరాస తీర్మానానికి వైకాపా, సిపిఐ, తెరాస, సిపిఎం కు చెందిన మొత్తం 58 మంది శాసనసభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. పార్టీ విప్లను ధిక్కరించి 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 6 తెలుగుదేశం ఎమ్మెల్యేలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా 142 ఓట్లు పడ్డాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన 64 మంది శాసనసభ్యులు తటస్థంగా నిలిచారు. మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ కు హాజరు కాలేదు. Yeas are 58, noes are 142, neutrals are 64. Noes have it. The motion of no confidence is lost. న్యాయస్థానాల్లో కేసుల కారణంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జనార్దన్ దాట్రాజ్, తెలుగుదేశం ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ ఓటు హక్కు కోల్పోయారు. మజ్లిస్ కు చెందిన 7 సహా తెలుగుదేశం అసమ్మతి సభ్యులు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి, చిన్నం రామకోటయ్య, లోక్సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. స్వతంత్ర సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా అనారోగ్యంతో ఓటింగ్ లో పాల్గొనలేదు. తెలుగుదేశం ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి తీర్మాన పరిశీలన సమయంలో పార్టీ విప్ ను ధిక్కరించి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ కు చెందిన మంత్రి వట్టి వసంతకుమార్, ఎమ్మెల్యేలు మర్రి శశిధర్ రెడ్డి, మోపిదేవి, కొర్ల భారతి ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఢిల్లీలో ఉన్నందున రాలేనని మర్రి సమాచారం ఇచ్చారు. అమెరికా పర్యటన నుంచి భారతి ఇంకా తిరిగి రాలేదు. మోపిదేవి కారాగారంలో ఉండగా ఆరోగ్యం సహకరించడం లేదని మంత్రి వట్టి అనుమతి తీసుకుని సభ నుంచి వెళ్లారు. పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు సహా మరో 12 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు వివిధ కారణాల రీత్యా ఓటింగ్ కు హాజరు కాలేదు. ఓటింగ్ కు ముందు దాదాపు 13 గంటల సుదీర్ఘ చర్చ జరిగింది. పలుసార్లు తెరాస కాంగ్రెస్, తెలుగుదేశం వైకాపా మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. తెలంగాణపై కాంగ్రెస్ సర్కారు వివక్ష చూపుతోందని, పదవులన్నీ సీమాంధ్రకే ఇస్తున్నారని తెరాస నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సీఎంతో తీవ్ర వాగ్యుద్ధానికి దారితీశాయి. వైఎస్ బతుకుంటే జైలుకెళ్లేవారన్న తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నరసింహులు మాటలపై వైకాపా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయొద్దని వైఎస్ విజయమ్మ కోరారు.